హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాము. ఈరోజు ఒక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. అదే సీఎంఆర్ఎఫ్ చెక్కు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు. ఇదే చూడండి, ఇలా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రభుత్వం అంది. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇలాగే ఇస్తుంది. ఇలా చెక్కుకు అటాచ్డ్తో ఇలా సీఎం సార్ ఫోటోతో పాటుగా మ్యాటర్ ఇచ్చి ఇలా ఇస్తారు. అయితే ఇది ముఖ్యంగా పేదవారికి ఉద్దేశించిన ఇది ఒక మంచి ఆర్థిక తోడ్పాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేదవారికి డబ్బులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి వారికి తోడ్పాటు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈ డబ్బులు డ్రా చేసి మనకు ఇస్తూ ఉంటారు. ఈ చెక్కులు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వారి అనుమతితో ఈ చెక్కులు మంజూరు చేస్తూ ఉంటారు. ఇలాంటి చెక్కులు బ్యాంకులో ఎలా వేయాలో తెలుసుకుందాం. ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు, సీఎంఆర్ఎఫ్. దీన్ని ఇగో ఇలా ఉన్నదాన్ని మనం ఇలా జాగ్రత్తగా చింపుకొని బ్యాంకుకి ఇది తీసుకెళ్ళాలి. ఇదంటే జస్ట్ మ్యాటరు, మనకు ధన్యవాదాలు చెప్తూ ఇలా ఇచ్చారంతే. ఇది తీసుకెళ్ళి మనం బ్యాంకులో అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఇక్కడ కల్లయ్య ఉంది కదా, ఈయన అకౌంట్లోనే మనం ఈ చెక్ని వేయాలి. ఈ చెక్ వేసిన తర్వాత 3 రోజులలో ఈ డబ్బులు మనకు డిపాజిట్ అవుతాయి అన్నట్టు. ఆ తర్వాత మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ అకౌంట్ హోల్డర్ అకౌంట్లోనే ఈ చెక్ను వేయాలి. ముఖ్యమంత్రి ఫోటోతో ఎప్పుడు ఇష్యూ అయింది చెక్కు అనేది ఇచ్చారు. అదేవిధంగా పేరు ఇక్కడ శ్రీమతి శ్రీ కల్లయ్య గారికి మీ దరఖాస్తు పరిశీలించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 48,000 రూపాయలు మంజూరు చేయడం అయినది. చెక్కు నెంబర్, తేదీ జతపరచడం అయినది. మీకు మంచి జరగాలని కోరుకుంటూ సార్ సంతకం ఉంది. ఇక్కడ అడ్రస్ ఉంటుంది చూడండి. ఇది మెయిన్ మనకు చెక్ నెంబరు, డేటు, అక్కడ రిసిప్ట్ పే స్లిప్ ఉంటుందిగా, పే స్లిప్లో ఖచ్చితంగా ఇవి రాయాలి. ఇవి రాసి పేరు రాసి మొబైల్ నెంబర్ రాసి సిగ్నేచర్ పెట్టాలి. అది కూడా చూపెడతాను. ఇలాంటి డిపాజిట్ ఓచర్ ఒకటి తీసుకోవాలి. ఏ బ్యాంక్ అయినా సరే డిపాజిట్ ఓచర్ ఒకటి తీసుకున్న తర్వాత ఇదిగోండి మీకు క్లారిటీగా చూపెడతాను. ఈ ఓచర్లో మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ వేయాలి, తర్వాత పేరు, అకౌంట్ హోల్డర్ పేరు రాయాలి, మొబైల్ నెంబరు, తర్వాత అమౌంట్. ఇదిగోండి ఇక్కడ ఈ కాలంలో చెక్కు నెంబర్ ఉంటుంది కదా, 6 అంకెల నెంబరు, చెక్కు మీద నెంబర్ ఉంటుంది, 6 అంకెల నెంబర్ వేయండి. అదేవిధంగా ఆ చెక్కు డేటు, దానిపైన డేట్ ఉంటుంది, ఆ డేటు ఇక్కడ డేట్ వేయండి. అది ఏ బ్యాంకు, ఇది ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ వేసేసిన 48,000. తర్వాత సేమ్ ఇక్కడ కూడా అలాగే రాయాలి. ఫస్ట్ మనం వేసే రోజు డేట్ వేయాలి, తర్వాత అకౌంట్ నెంబర్ వేయాలి, పేరు రాయాలి, మొబైల్ నెంబర్, అమౌంట్ రాసిన తర్వాత ఇది మెయిన్ అండి. చెక్ నెంబరు, తర్వాత డేటు, బ్యాంకు, తర్వాత అమౌంట్ ఎంతనో టోటల్ వేసేసి లాస్ట్కు మీరు ఇక్కడ డిపాజిట్ ఎవరు చేసినా సరే కాబట్టి వారి సంతకం ఇక్కడ పెట్టి మనం బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు ఇది ఇస్తారండి. ఈ స్లిప్ ఒకటి ఇస్తారు, వాళ్ళు స్టాంప్ వేసి ఈ స్లిప్ ఇస్తారు. అడగాలి ఇప్పుడు ఎన్ని రోజులకి డబ్బులు పడుతుంది అని అడిగితే ఖచ్చితంగా నాకు తెలిసి ఈ చెక్కులు ఏవైనా 24 అవర్స్లో లేదంటే అంతకు ఎక్కువనే పడుతుంది టైం. కాబట్టి ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మనం చూసుకుంటే మన అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. అయితే కొన్ని బ్యాంకుల్లో డిపాజిట్ ఓచర్ లేకుండా చెక్కు వెనకాల అకౌంట్ నెంబర్ రాసి అకౌంట్ హోల్డర్ సంతకం పెట్టి ఇచ్చినా కానీ ఈ చెక్కుని మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు.